నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరుడు అభిషేక్ మృతి చెందారు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, జగన్మోహన్ రెడ్డి సోదరుడు అభిషేక్ తను మృతి చెందాడు. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? ముందు ఆయన మృతికి మనందరం కూడా బాధపడుతున్నాం. చిన్న వయసులో ఆయన పోవటం అనేది దురదృష్టం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో ఒక్కొక్కళ్ళుగా మరణించడం జరిగింది. మీరు తీసుకుంటే ఇప్పుడు ఈ అభిషేక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతను పులివెందుల లింగాల మండల అధ్యక్షుడు, ప్లస్ వైసీపీ వైద్య విభాగానికి కూడా ఆయన ఇన్ఛార్జ్, ప్లస్ చిన్న వయసే అతనిది, తమ్ముడు వరుస అవుతాడు. అయితే చాలా కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్ని నెలలుగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తెలుస్తుంది. అయితే ఇక్కడ రెండు అంశాలండి. ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు మరి విచారణ కొనసాగిందా? పోలీసులు ఏమైనా అసలు ఎందుకు ఆయనకు అనారోగ్యం అని కనుక్కున్నారా? రెండోది, మీకు తెలుసో లేదో నాకు తెలీదు, వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు ఆయనకి ప్రాథమిక చికిత్స అంటాం కదా, ఫస్ట్ ఎయిడ్ చేసింది ఇతనే. సో ఈయనకి మొత్తం అన్నీ కూడా తెలుసు ఏం జరిగిందని. ఈయన సిబిఐ ముందు కూడా ఒక వాంగ్మూలం ఇచ్చాడు. ఏమని, ఇది సహజ మరణంగా లేదు, దీని వెనకాల ఏదో కుట్ర ఉంది అన్నట్టుగా తెలుస్తుంది, ఆయనకు బలంగా గాయాలయ్యాయి అని చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే, ఒకవేళ దానివల్ల ఇతను కూడా చంపబడ్డా అనేది ఒక సందేహం. అందుకని అతను అలాంటి వాంగ్మూలం ఇచ్చినందువల్ల అతను ఏమైనా ఈ రకంగా హత్యకి ఏమైనా గురయ్యాడా, లేదు అతని మీద ఏమైనా స్లో పాయిజన్ ఏమైనా జరిగిందా అంటే చాలా సందేహాలు అందరిలో కలుగుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఆయన నిన్న చనిపోతే ఇవాళ వరకు దాన్ని బయటకు చెప్పలేదు. కార్యకర్తలకి, తర్వాత వైసీపీ క్యాడర్కి కూడా వాళ్ళు మీరు ఈ విషయం గురించి మాట్లాడొద్దు, ఎటువంటి ప్రకటనలు చేయొద్దని చెప్పారు అని మనకు తెలిసింది. అయితే మధ్యాహ్నం పైన అనుకుంటే ఆయన చనిపోయినట్టు ప్రకటించారు. అవినాష్ రెడ్డి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఆయన ఆల్రెడీ బయలుదేరాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి తాడేపల్లిలో ఉన్నారు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇలాగే జరిగితే ఒక్కొక్క సాక్షి ఇలాగా మాయమైపోతూ ఉంటే, మరణిస్తూ ఉంటే, వివేకానందరెడ్డి హత్య కేసు నిజంగా ముందుకెళ్తుందా, దోషులు ఎవరు అనేది తేలుతుందా, మరి అనిత గారు ఏం చేస్తారు, హోమ్ మినిస్టర్? ఇవన్నీ కూడా మనకు సందేహంగా ఉన్నాయి. తెలుగుదేశం ఎంత ముందుకు వెళ్దామని ప్రయత్నిస్తున్నా ఇలాంటి అడ్డంకులు వచ్చినప్పుడు వాళ్ళు ఏ రకంగా ఈ కేసుని ఛేదిస్తారు అనేది ఒక సందేహం. సునీత ఈ విషయం మీద ఆల్రెడీ హోమ్ మినిస్టర్ని కలిశారు, పవన్ కళ్యాణ్ని కలిశారు, ఇవన్నీ జరిగాయి. కానీ చెప్పడం జరిగింది, దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి, తొందరగా మా నాన్నగారి హత్యను తేల్చండి అని. కానీ 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం ఉండి చేయలేంది 6 నెలల్లో తెలుగుదేశం కూటమి చేయలేదు. కాబట్టి ఇంకా మీద ఏమైనా సత్వరంగా దీని మీద విచారణ జరుపుతారా, అభిషేక్ మృతి మీద ఏమైనా ఒక ఎంక్వైరీ వేస్తారా, అందుకు వైసీపీ సహకరిస్తుందా, ఇవన్నీ కూడా మనకు సందేహాస్పదంగా ఉన్నాయి. అయితే ఈ అభిషేక్ మృతి అనేది ఇవాళ ఇంకొక ఇదేంటంటే, పార్టీలో అతను కూడా వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు, జగన్మోహన్ రెడ్డికి కజిన్ అవుతాడు. వైఎస్ అభిషేక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇతని మృతి వల్ల ఈ కేసు ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, ఇంకా సాక్షులు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. బికాజ్ ఇతను ఇలా అనుమానాస్పదంగా ఈ హత్య గురించి మాట్లాడటం వల్లే ఇతని హత్య జరిగిందా, లేదు ఎవరైనా కావాలని అతన్ని అనారోగ్యం పాలు చేశారా? ఇప్పుడు మనం జయలలిత విషయంలో చూసాం మనం, అలా ఏదైనా జరిగిందా? ఇవన్నీ కూడా అన్ని కోణాల్లోంచి ఈ కేసుని పరిశీలిస్తే కానీ సత్వర న్యాయం అయితే జరగదు. మేడం, ఇప్పుడు అభిషేక్ రెడ్డి అయితే గతంలో డిసెంబర్ నెల నుంచి ఆయన ఆరోగ్యం బాగలేక, పరిస్థితి బాగలేక వెంటిలేటర్ మీద కూడా ఉండి ఇప్పటి వరకు ఉన్నాడు. సో దీని మీద మీ స్పందన ఏంటి మేడం? ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నాడు అంత చిన్న వయసులో అతనికి ఏమి అనారోగ్యం అయింది? వెంటిలేటర్ చిన్న విషయం కాదు కదా. ఐసీయూలో పెట్టి వెంటిలేటర్ మీద పెట్టారంటే అతను బతికే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని అర్థం. అందుకనే మనం అనేది ఒక అనుమానాస్పద మృతిగా కూడా అసలు పోలీసులు పరిగణించాలని మనం కోరుతున్నాం. కాకపోతే మనకి ఇప్పుడు దౌర్భాగ్యం, నిన్న పాస్పోర్ట్ విషయంలో మీరు మళ్ళీ పాస్పోర్ట్ అప్లై చేసుకోండి అని జగన్మోహన్ రెడ్డి కోర్టు చెప్పింది. కానీ ఇవాళ కోర్టు ఏమంది, అదే పాస్పోర్ట్ మీరు తీసుకోవచ్చు, కొత్తది అప్లై చేయక్కర్లేదని శ్రీనివాసరెడ్డి అనే ఒక జడ్జి చెప్పారు. మరి ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఈ కేసు ముందుకెళ్తుందా లేదు? ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుందా రాజకీయంగా మేడం? అది ఏ రకంగా తీసుకోవాలి? ఆయన వ్యవస్థల్ని ఆయన మేనేజ్ చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? చాలా సందేహాలు వస్తున్నాయండి మనకి. ఇది అంతా కూడా గందరగోళంగా ఉంది చెప్పాలంటే, ఏం చేయాలో తెలియట్లా. కాకపోతే వైసీపీ ఏమో
వాళ్ళ పాటికి వాళ్ళు ప్రతి కేసుని ఎలా మాఫీ చేయాలని చూస్తున్నారు. తెలుగుదేశం కూటమి ప్రతి కేసు ఎలా ఛేదించాలి, ఎలా వాళ్ళకి శిక్షలు పడేలా చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఈ గందరగోళంలో ప్రస్తుతం మరి అభిషేక్ రెడ్డి మరణం అనేది ఏ రకంగా వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు రేపు అంత్యక్రియలు జరిగిపోయాక మళ్ళీ ఇంకేదైనా ఒకవేళ కేసు పెట్టినా కూడా సిబిఐ విచారణ చేయాలన్నా కుదురుతుందా కుదరదా, ఇవన్నీ కూడా సందేహాలుగానే ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.